అయినా తెలంగాణ ప్రభుత్వం ఒక కడు కూడా వెనుకకేయకుండా న్యాయపరంగా చట్టపరంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మరొకసారి వేదిక చెప్తా ఉన్నా, దళితులకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు రాజ్యాంగ పరంగా జనాభా ఎంతుంటే అంత వాళ్ళకి ఇస్తూ, గిరిజనులకు రాజ్యాంగ పరంగా ఎంత జనాభా ఉంటే అంత ఇస్తూ, బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడాన్ని ముందుగానే ఇంకా జీవో రాకముందే కోర్టుకు పోయినారు. దయచేసి ఆలోచించండి, గుర్తుంచుకోండి. రిజర్వేషన్లు ఇవ్వాలో రేపో ఎల్లుండో స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలకు 42% పోవడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అవి ఇచ్చిన తర్వాత ఎవరైనా అడ్డం వస్తే కాపాడుకునే బాధ్యతలు చెప్పిన జాతీయ సినిమా పేరుతో సహా ఇది మనందరి బాధ్యత, ఎవరికైనా కాదు. మనం కావాలి, అధికారం కావాలి, రాజ్యాధికారం కావాలంటా ఉన్నాం. కానీ 42% తోటి జరిగినట్టయితే స్థానిక సంస్థల్లో జరిగేటువంటి ఒక రాజకీయ ప్రవేశం ఉన్నత స్థానాలకు పోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా వేదిక మీద ఒకటే నాయకత్వం తీసుకోవాలి. ఎవరైనా తీసుకొచ్చి రా బాబు కూర్చోమని కూర్చోయాడు అవకాశం వస్తున్నది. ఆనాడు తెలంగాణ నిర్ణయం సోనియా గాంధీ గారు తీసుకుంటే ఆనాడు కొంతమంది అడ్డం పడితే మళ్ళీ కొట్లాడి తెలంగాణ సాధించుకున్నట్టుగానే ఏనాడు తెలంగాణ ఉద్యమం కొరకు తెలంగాణ ఆయావత్తు ఒక సకల జనంగా పోరాడినమో ఇవాళ కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న 42% రిజర్వేషన్లు అమలు చేసే బాధ్యత ప్రభుత్వందే, కాపాడుకునే బాధ్యత మీదే. ఎవరైనా చరిత్రలో కాపాడుకోకపోతే దీనికి పొరపాటు మనం చరిత్రహీనులమవుతాం. ఎవరైనా సరే అయ్యా వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తామో 2 చేతులు జోడించి ఎవరైతే కోర్టుకు ఎన్నో రేపు పోవాలనుకోని కుట్రలు చేసే వాళ్ళు ఉన్నారో దయచేసి మా నోటికారు ముద్దలు చెడగొట్టకండి. మీరెవరిని గుర్తుకోవడం లే. సామాజిక న్యాయంగా వెనుకబడ్డటువంటి వర్గాల కొరకు అడుగుతా ఉన్నది. అలా రాజ్యాంగబద్ధంగా చట్టపరంగా పక్క తమిళనాడు రాష్ట్రంలో అమలవుతున్నటువంటి విధంగా ఏమని అడుగుతా ఉన్నాం. ఈ అంశంలో కాపాడుకునే బాధ్యత మన అందరిపైన ఉంది అన్నటువంటి మాట సందర్భంగా మనం చెప్తాం. ఢిల్లీకి వెళ్ళినాం, శంకరనాథ్ నారన్న హనుమంతరావు అందరం కలిసి అనేక సందర్భాల్లో అనేక వేదికల మీద చెప్తా ఉన్నాం. ఇస్తే రాజ్యాంగబద్ధంగా రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్న అమలు చేసి ఇవ్వండి, లేదా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ తెలంగాణ ప్రభుత్వ పరిధిలో స్థానిక సంస్థలకు సంబంధించి జరిగే ఎన్నికల్లో ఎవరు జోక్యం చేసుకోకుండా ముందుకు పోయే సందర్భంలో ఎవరైనా అడ్డం వస్తే సావధాన బేల దండ వారందరికీ 2 చేతులు జోడిస్తాను. లేదంటే గ్రామాల్లో అన్నాడు తెలంగాణ ఉంటే కూడా నేను పేరు కొంతమంది యూనివర్సిటీలా తెలంగాణ వ్యతిరేకంగా పోతే ఇప్పుడు చింతపడ్డాయి. నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా, ఇది కూడా ఒక రాజ్యాంగ ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక చారిత్రాత్మకమైన మార్పుకు పునాది. ఈ పునాది వేదికను మనమంతా కాపాడుకునే బాధ్యత చేయాలని కోరుతూ మిగతా అన్ని ఆటోమేటిక్ గా విగ్రహం వస్తుంది, మిగతా ఉపాధి వస్తుంది, విద్య వస్తుంది, నిధులు వస్తాయి. ముందు రాజ్యాధికారానికి సంబంధించిన ఒక పోరాటం లోపల మనందరం కూడా భాగస్వాములు కావాలి అని మిమ్మల్ని అందరినీ కోరుతూ